హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ హ్యాపీ ఇచ్చి నోటిఫికేషన్ అనేది దాంట్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తామన్నమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను లెస్ డివెన్లో పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా సిటీ యూస్ కోసం చాలా బాగుంటుంది. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2018 10th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 12th month రిజిస్ట్రేషన్ హ్యూండై శాంత్రో 1.1 స్పోర్ట్స్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే వైట్ కలర్ వెహికల్ అండ్ 29,000 kilometers మాత్రమే తిరిగింది. ఇన్సూరెన్స్ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు అవైలబుల్ ఉంది. సో ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. అండ్ దాంతోపాటు ఏంటంటే ఇంటీరియర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేసింది. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్లో మీరు ఇక్కడ చూసుకోండి. ఫ్రంట్ పొజిషన్లో హెడ్ లైట్స్ అయితే ఎక్స్ట్రాడినరీ కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా చూసుకోండి. సో చాలా బాగా మెయింటైన్, ఎలాంటి స్క్రాచెస్ కానీ డల్ అయిపోవడం అలాంటివి మాత్రం ఏం కాలేదన్నమాట. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో వెహికల్ సంబంధించిన ఇండియన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే ఇది 1100 cc 3 cylinder పెట్రోల్ వెహికల్ అనమాట. మీకు వచ్చే సిటీలో వచ్చేసి వెహికల్ 15 to 18 వరకు మైలేజ్ వస్తుంది. హైవే అయితే 20+ వరకు మీకు మైలేజ్ వస్తుంది అనమాట. సో వెహికల్ సంబంధించిన మీకు ఇంజిన్ ఇంటీరియర్స్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉంది, మీరు చూసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఆప్రాన్స్ అనేది ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. క్యాబ్స్ ఒరిజినల్ కండిషన్లో ఉంది. బ్యాటరీ అయితే చాలా మంచి కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ ఎక్కడ కూడా మీకు లీకేజెస్ కానీ ట్రాన్స్మిషన్ ప్రాబ్లం కానీ ఇలాంటిది ఏం లేదనమాట. సో కంప్లీట్గా ఎవ్రీథింగ్ అంతా కూడా ఇంటాక్ట్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వేస్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో వెహికల్ సంబంధించిన సైడ్ వేస్లో మీకు ఇక్కడ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే మీకు టైర్ సైజ్ వచ్చేసి 165/70 R14 ఇంచెస్ టైర్ వచ్చిందంటే అప్ టు 185 వరకు మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోండి స్మార్ట్ ఆటో అండ్ దట్ ఓవర్విఎమ్స్ తో పాటు టైర్ ఇండికేటర్స్ రైన్ వైజర్స్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ ఆర్టీఏ కూడా అవైలబుల్ ఉంది. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లో బీచ్ కలర్ ఇంటీరియర్ ఉంది. దాంతోపాటు సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వేయించారు. అండ్ దాంతోపాటు మీకు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, పవర్ విండోస్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మీరు మాన్యువల్ గా కూడా డ్రైవ్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ గా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చేసుకుంటే ఓన్లీ 29,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించి స్టీరింగ్ వీల్ లో స్టీరింగ్ మోటర్ కంట్రోల్స్ తో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి చూడండి. సో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంది. ఇక్కడ కవర్స్ కూడా చింపలేదు, సన్షెట్స్ కవర్స్ కూడా చింపలేదు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే గ్లో బాక్స్ చాలా బాగా యూఎస్బి ఉంది. 12V సాకెట్ కూడా అవైలబుల్ ఉంది. స్టీరింగ్ టిల్టబిలిటీ అయితే లేదు, మిరర్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు చూడండి. సో ఏసీ వెంట్స్ అయితే చాలా బాగుంది. అండ్ వెహికల్ సంబంధించిన సో రివర్స్ కెమెరా కూడా అవైలబుల్ ఉంది చూడండి. రివర్స్ కెమెరా కూడా ఉంది. అండ్ పవర్ విండోస్. అండ్ దాంతో పాటు సో ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్స్ రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ గా ఉంది. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ లో కూడా చాలా కంఫర్ట్ ఉంది. విత్ రేర్ ఏసీ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ దాంతో పాటు మీకు సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ లేకపోతే డామేజ్ అయిపోవడం కానీ ఏది లేదు. సో వెహికల్ సంబంధించిన బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే డిఫాగర్ అవైలబుల్ ఉంది. హ్యుండై స్పోర్ట్స్ బ్యాజింగ్ ఉందన్నమాట. అండ్ వెహికల్ సంబంధించిన రివర్స్ కెమెరా అండ్ డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో బాడీ కవర్ ఉంది. బ్యాక్ సైడ్ డిక్కీ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది చూడండి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ పార్సల్ ట్రీ అవైలబుల్ ఉంది. దాదాపు 250-300 అండ్ స్టెప్నీ అన్యూజ్డ్ స్టెప్నీ ఉంది అనమాట. స్టెప్నీ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. కంప్లీట్ టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. బాడీ కవర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూసుకోండి. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీలో కూడా మీకు ఎక్కడ కూడా యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. అండ్ వెహికల్ సంబంధించిన మీకు టాప్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి. వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ యాక్సిడెంటల్ మాత్రం ఏది కాలేదు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ చూసుకుంటే సో మన రోబోటిక్ పంచెస్ ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా, రోబోటిక్ పంచెస్ కూడా ఉన్నాయి చూడండి. సో కంప్లీట్ రోబోటిక్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఏ ప్యానల్ కానీ గ్లాసెస్ కానీ ఏది మారలేదు అనమాట. సో వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఫుల్ మ్యాటింగ్ ఉంది. దాంతోపాటు మ్యాట్స్ కూడా వేయించారు చూడండి. అండ్ మీకు
వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే నెక్స్ట్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్ చూసుకుంటే దీనికి వచ్చేసి ఏంటంటే అప్ టు 95% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను అనమాట. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. అప్ టు 80% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాను సిబిల్ బాగుంటే, బాగాలేకపోతే సారీ. సో మీకు ఓనర్స్ గ్యారెంటర్ కానీ ఉంటే మాత్రం. అండ్ మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ మాదాపూర్ శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుందండి, మెయిన్ రోడ్ పైనే. సో కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే మన 4,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.